ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుని, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. అదేంటంటే, మీరు మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండి అపవాదిని గనక ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అనేటువంటి వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నాడు. అపవాది అనగా సాతానుడు. ఆ సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, మనతోనే ఉంటూ మనలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసేటట్లుగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. శరీరాశల ద్వారా, నేత్రాశల ద్వారా, జీవపు డంబాల ద్వారా మనలో కోరికలను ప్రేరేపింపచేసి దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అటువంటి కార్యాలు చేయడానికే సాతానుడు ప్రేరేపిస్తాడు. ఆ కార్యాలు చేయడం ద్వారా మనము పాపంలో పడిపోవాలని, దేవుని నుంచి దూరమైపోవాలని, తద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్లకుండా చేసి తన యొక్క రాజ్యమైనటువంటి నరకానికి తీసుకువెళ్ళాలనేటువంటిదే సాతాను యొక్క ఆలోచన. అది చేసేటువంటి పని దేవుడి నుంచి దూరపరచడమే విశ్వాసులైనటువంటి వారిని. కాబట్టి దాన్ని ఎదిరించాలి అంటే మనకు శక్తి చాలదు. ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రేరేపణలో మనలో కలిగించి దేవునికి దూరపరుస్తుందో అది మనకు తెలియదు ప్రియులారా. ఎందుకనంటే అవ్వ దగ్గరికి వచ్చి పండును చూపించి అది ఎర్రగా కనపడేటట్లుగా, చూపులకు రమ్యముగా కనపడేటట్లుగా చేసి పాపంలో పడవేసింది. అలాగే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సంసోనుని ఒక వేశ్యను చూపించడం ద్వారా ఆ యొక్క వలలో పడి దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని పోగొట్టుకొని ఒక భయంకరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు పిల్లరా. కాబట్టి ఏ వైపు నుంచి సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడో తెలియదు. కాబట్టి దాన్ని ఎదిరించాలంటే మన శక్తి చాలదు. అనగా దాని యొక్క కుయుక్తులను మనం తెలుసుకోలేం. కాబట్టి దానిని జయించడానికి మనకి దేవుడిచ్చేటువంటి శక్తి కావాలి. దేవునికి లోబడడం అనగా ఆయన యొక్క వాక్య ప్రకారం జీవించడము, ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా దాచుకోవటం. ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడతామో అప్పుడు దేవుడు తన యొక్క శక్తిని మనకిస్తాడు. ఏ విధంగా ఇస్తాడు అంటే, ఒక కవచ రూపంలో ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకనే ఈ యొక్క ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాదిని ఎదిరించాలి కాబట్టి దాని యొక్క తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అని అంటాడు. కాబట్టి ఆ సర్వాంగ కవచం ద్వారా దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ఎందుకనంటే మనము పోరాడినది దురాత్మల సమూహంతో. అది ఏ వైపు నుంచి ఏ విధమైనటువంటి ఆకర్షణ చూపించి మనలను లోపరుచుకుంటాడో తెలియదు. కాబట్టి దాని యొక్క తంత్రాలను ఎరిగి ఉండాలంటే దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. దేవుని వాక్యానికి లోబడినటువంటి జీవితం మనకు ఉండాలి అని అంటాడు. తద్వారా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ఎప్పుడైతే ధరించుకుంటారో ఆ యొక్క కవచం ద్వారా దానిని ఎదిరించగలుగుతారు అని అంటాడు. ఆ కవచంలో ఏముంటాయంటే సత్యం ఉంటుంది, నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అలాగే రక్షణ ఉంటుంది, అలాగే మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మన హృదయాల్లో నింపుకొని ఉంటామో అన్ని వేళలా సత్యాన్ని ప్రకటించగలుగుతాము, సత్యాన్ని మాట్లాడగలుగుతాము, అందరితో సమాధానంగా ఉండగలుగుతాము. ఈ వేళలా దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాము. అలాగే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణను మనం పొందుకొని వాక్యంలో అనుదినము ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో సాతాను వేసేటువంటి ప్రతి శోధనను మనం ఎదుర్కోగలుగుతాం. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో తన యొక్క సువార్త ప్రకటించడానికి బయలుదేరే ముందు సాతానుడు కూడా వచ్చి 3 రకాలైనటువంటి శోధనల ద్వారా, శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డంబము ద్వారా ప్రభువుని ప్రేరేపించాడు. ఇదిగో నాకు కనుక నీవు మొక్కినట్లయితే ఈ లోక రాజ్యాలను ఇస్తాను అని ఒక ప్రేరేపణ. రెండవదిగా, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినని ఇంకొక ప్రేరేపణ. పైనుంచి కనుక నువ్వు దూకినట్లయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీకు ఏ ప్రమాదం కలగకుండా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా అనేటువంటి 3 ప్రేరేపణల ద్వారా సాతాను ప్రభువుని పడగొట్టాలని ప్రయత్నించాడు. కానీ అన్నిటికీ కూడా ప్రభు తనలో ఉన్నటువంటి వాక్యం ద్వారా దానికి సమాధానం చెప్పి దాన్ని జయించినట్లుగా మనం చూడొచ్చు. అలాగే యోసేపు కూడా అంతే. సాతానుడు యోసేపును వ్యభిచారం చేయడానికి ప్రేరేపించాడు. కానీ యోసేపులో దేవుని యొక్క వాక్యం చేత నింపబడింది హృదయం అంతా కూడా. అందుకనే దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. ఆ వాక్యం ద్వారానే దానిని ఎదిరించి పారిపోయినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ లోకంలో సాతానును ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. అనగా ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని మన హృదయంలో కనుక ఉంచుకున్నట్లయితే సాతానును ఎదిరించగలుగుతాం. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి,
మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా అపవాదిని ఎదిరించాలంటే నేను ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలన్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు లోబడడం ద్వారా ఆ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని సాతాను వేసే ప్రతి శోధనను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.